హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మార్చ్ 16 టు 31 వరకు. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా షేర్ చేయండి. కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్తో పాటు కొంచెం మన ఛానల్లో కొంచెం చేంజెస్ అయితే చేశానమాట. కరెంట్ అఫైర్స్తో పాటు బ్లాగ్స్ వీడియోస్ కూడా నేను కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అందుకనేసి మనకు ఛానల్ని కొంచెం సపోర్టింగ్ చేయండి. ఈ చేంజెస్ ఎందుకు అంటే ఛానల్ పెట్టి 5 years అవుతున్నా కూడా మానిటైజేషన్ కాలేదు. వాచ్ అవర్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంది. ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఎవరు చూస్తారండి? ఎవరు ఎక్కువ చూడరు కదా. ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారు, ఫ్యాషన్ కోరుకునేవారు, ఎడ్యుకేషన్ వీడియోస్ చూడాలంటే ఎవరు చూడరు కదా. అందుకనేసి వాచ్ టైం అనేది చాలా తక్కువగా వస్తుంది. వచ్చినా కూడా అది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అందువల్ల మానిటైజేషన్ అనేది లేట్ అవుతూ వస్తుంది. అందుకనేసి కొన్ని చేంజెస్ అయితే చేశాను. సో హంబుల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. సో నేను ఇచ్చేటటువంటి నోట్స్, కరెంట్ అఫైర్స్ నోట్స్ అయితే మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు ఫస్ట్ బిట్ 2026 జనవరి 12వ తేదీన 2026 జనవరి 12వ తేదీన ప్రయోగించినటువంటి ఇస్రో 64వ మిషన్ పిఎస్ఎల్వి C62 విఫలమైంది. అయితే ఇది మొత్తం 64 పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఎన్నవ వైఫల్యం అంటే 5వ వైఫల్యం అనమాట. సో ఎన్నవ వైఫల్యం? 5వ వైఫల్యం. ఇటీవల ప్రపంచంలో $4 ట్రిలియన్ మార్కెట్ మూలధన విలువ కలిగినటువంటి 4వ సంస్థగా ఏ దిగ్గజ సంస్థ అవతరించింది అంటే ఆల్ఫాబెట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 జనవరి నెలలో ఆదిత్య బిర్లా వెంచర్స్ 2026 జనవరి నెలలో ఆదిత్య బిర్లా వెంచర్స్ సంస్థ నుంచి ఒక జెన్ ఏఐ స్టార్టప్ సంస్థకు పెట్టుబడులు అయితే అందడం జరిగింది. అది ఏ సంస్థ అంటే ఆర్టికల్ట్ 8AI అనమాట. ఆర్టికల్ట్ 8AI. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల చాగోస్ ద్వీపాలకు సార్వభౌమత్వం ఇచ్చే ఒక ఒప్పందం మీద యూకే, మారిషస్ చర్చలు జరపడం జరిగింది. అయితే చాగోస్ ఏ సముద్రంలో ఉన్నాయి అంటే హిందూ మహాసముద్రంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాన్ని అనుసరించడం ద్వారా ఇటీవల వార్తలోకి వచ్చినటువంటి సుయన్ నది ఏ పెద్ద నదికి ఉపనది అంటే తప్రపతి నదికి ఉపనది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్ ఏ విప్లవవాద సంస్థకు చెందినవారు అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కి చెందినవారు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిగ్మీ హాగ్ జీవులు మన దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఈశాన్య భారతంలో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పంచం పేరుతో ప్రతిష్టాత్మక కృత్రిమ మేధస్సు కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. దేంతో అంటే పంచం పేరుతో ప్రారంభించడం జరిగింది. అయితే పంచం అంటే ఏమిటి అంటే కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారంగా అభివృద్ధి చేసినటువంటి పంచాయతీ సహాయక మెసేజింగ్ చాట్బోట్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సునాబేడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? సునాబేడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాసా ఇటీవల తమ కృత్రిమ మేధస్సు సాంకేతిక వ్యవస్థ అయినటువంటి ఎగ్జోమైనర్ ++ను ఓపెన్ సోర్స్గా మార్చింది. అయితే ఇది ఏ లక్ష్యం కోసం పనిచేస్తుంది? నాసా ఇటీవల తమ కృత్రిమ మేధస్సు సాంకేతిక వ్యవస్థ అయినటువంటి ఎగ్జోమైనర్ ++ను ఓపెన్ సోర్స్గా మార్చింది. అయితే ఇది ఏ లక్ష్యం కోసం పనిచేస్తుంది అంటే కెప్లర్ టెస్ట్ మిషన్ల సమాచారం ఆధారంగా
కెప్లర్ టెస్ట్ మిషన్ల సమాచారం ఆధారంగా సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాలను గుర్తించి నమోదు చేయడం. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.